ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 48వ వచనం వరకు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము ఈస్టర్లో 6వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. 6th సండే ఆఫ్ ఈస్టర్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముల నుండి ధ్యానాంశం కొరకు ఎన్నుకొనబడినటువంటి భాగము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 48వ వచనం వరకు కల ఈ భాగము. దీనిలో పేతురు ప్రసంగించుట మనకి కనబడుతూ ఉన్నది. ఎందుకొరకంటే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపెను.
కొర్నేలి అనేటువంటి శతాధిపతి. శతాధిపతి అంటే ఈ రోమా సామ్రాజ్యంలో ఒక గొప్ప అధికారి. ఆర్మీలో కమాండింగ్ ఆఫీసర్ అని పిలుస్తారు. ఒక బెటాలియన్ని లీడ్ చేసేటువంటి, ఆపరేషన్స్ లీడ్ చేసేటువంటి, యుద్ధ సమయంలో ఒక టాస్క్, ఒక ప్రణాళికను అమలు చేసేటువంటి ఒక పెద్ద అధికారి. అలాంటి అధికారి ఈ కొర్నేలియస్. అయితే స్వభావచిత్తంగా ఈయన భక్తిపరుడై ఉన్నాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో ధర్మకార్యాలు చేస్తూ నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడు. అయితే ఈయనకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని గురించి కానీ యెహోవా దేవుని గురించి కానీ క్షుణ్ణంగా తెలియదు. అయితే ఆయన స్వాభావికంగా మంచివాడై ఉన్నాడు. అప్పుడు దేవుని దూత ఈయనపై కనికరించి ఈయనకు దర్శనమిచ్చి పేతురుని తన యొద్దకు పిలిపించుకొనుమని తెలియజేయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని ఇంకనూ ఎరుగనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి స్వాభావికంగా మంచివారై ఉండి, మంచివారంటే కొన్ని మంచి అలవాట్లు కలిగిన వారని కాదు అర్థం ఇక్కడ, లేదా కొన్ని ఆచారాలు పాటించేటువంటి వారని కాదు. స్వాభావికంగా మంచివారై ఉండాలి. దేవుని నీతిని నెరవేర్చేటువంటి వారై ఉండాలి. తెలిసినా తెలియకపోయినా తప్పుని తప్పుగా, మంచిని మంచిగా గుర్తించి మంచిని అనుసరించి నడుచుకునేటువంటి వారై ఉండాలి. ఈ సృష్టిలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేయకుండా తమని తాము నియంత్రించుకునేటువంటి వారై ఉండాలి. వారిని భక్తిపరులు లేదా నీతిపరులుగా గుర్తించవచ్చు. ఈయన అలాంటి ఒక గుర్తించబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు కనుక దేవుడు దూతను పంపి ఈయన రక్షణార్థమై పేతురుని తన యొద్దకు పిలిపించుకొనుమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, లేదంటే సూచన ఇవ్వడం జరిగింది. ఇతను దాన్ని పాటించాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి ఎవరినైతే పేతురుని పిలిపించడానికి ఈయన ఏర్పాటు చేసుకున్నారో వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి మీద ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైయుండునో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు,
నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. ఒకటి, నీతిగా భయభక్తులు కలిగి మంచిని అనుసరించి నడుచుకునేటువంటి వారిని దేవుడు తప్పకుండా ప్రేమించి రక్షిస్తాడు. ఇక్కడ రెండవ విషయము, పేతురు కూడా కొంచెము యూదా మత ప్రభావం చెందినవాడై ఉండడం వలన, యూదా మతం చేత ప్రభావం కలిగిన వాడై ఉండడం వలన ఈయన కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు, వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. ఎందుకంటే యూదుల లెక్కలన్నీ ఇలానే ఉంటుంది. వారికి దేవుని నీతి కానీ మంచి కానీ జాలి, దయ, కృప, కనికరము ఇలాంటివి ఏవి పట్టవు. కానీ ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది, దాన్ని ఎప్పుడు అమలు చేయాలా, వాని ప్రకారం వారు జీవించినా జీవించకపోయినా నటించుతూ దేవునికే ద్రోహులుగా వారు తయారయ్యారు. ఈయన కూడా వారిలో నుండి వచ్చిన వాడు కనుక ఎంతో కొంత ఈ ప్రభావం ఉంటుంది. అందుకొరకు కొర్నేలి వద్దకు పంపబడే ముందుగానే పేతురుకి ఒక జ్ఞాన బోధ చేయడానికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. భూమి మీద ఉన్న అన్ని రకాలైనటువంటి సకల విధములైన చతుష్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేవి. ఎందుకంటే యూదులు ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఇప్పుడు తినొచ్చు, ఇప్పుడు తినకూడదు, వీటి మీదనే ఎక్కువ ఉండేవారు. ఆ దర్యా నుండి, ఆ గీత నుండి బయటికి రావడానికి వారు ఇష్టపడేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రము తన జనులను నీతి మార్గములో నడిపించడానికి ఏర్పాటు చేయబడింది. కానీ నీతిని వదిలివేసి ధర్మశాస్త్రంలో కొలతలు లెక్కలు వేసుకొని జీవించమని కాదు. ఎందుకొరకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు? కొర్నేలి యూదుడు కాదు, పేతురు యూదుడు. పేతురికి అప్పటి వరకు ఉన్నటువంటి ఐడియా బహుశా యేసుక్రీస్తు ప్రభు యూదులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు అని అనుకొని ఉండొచ్చు. దేవుడిచ్చినటువంటి దర్శనము వలన నిషిద్ధము అనిషిద్ధము అనే వాటి గిరిలో నుంచి బయటకు వచ్చి ఆలోచించేటువంటి ఒక శక్తిని ఇక్కడ పేతురికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన సిద్ధపరిచి కొర్నేలి ఇంటికి పంపించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. వచ్చినటువంటి వారితో పేతురు విందు చేసిన తర్వాత, భోంచేసిన తర్వాత మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈయన ఒక గొప్ప కార్యం చేశాడు. కేవలం తన కుటుంబమే కాకుండా తన బంధువులను, స్నేహితులను కూడా దగ్గరకు చేర్చాడు. అక్కడ ఒక కూటంగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూడా మనం ఒక సంగతి నేర్చుకోవచ్చు. చాలామంది నేను నా ఇంటి వారని అంతవరకే గిరిగీసుకొని ఉంటున్నారన్నమాట. దేవుడు అలా కోరుకోవడం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృప విస్తరించున్నట్లుగా, అనేకులు రక్షింపబడినట్లుగా మనము ఉపయోగపడాలి. ఏ రీతిగా అనేది దేవుడు మన యొక్క గుణ లక్షణాలను బట్టి మార్గాన్ని తెరుస్తాడు. అయితే ఆ సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. ఆ ముఖ్య ఉద్దేశాన్ని, నేను, నా కుటుంబము, నా ఇంటి వారు మాత్రమే కాదు,
లోకరక్షకుడు గనుక, నా ప్రభు లోకరక్షకుడు గనుక ఆయన కార్యభారాన్ని వహించవలసినటువంటి బాధ్యత నాపై ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా ఆ భావనను కలిగి ఉండాలి. అది తెలియని వారై ఉండకూడదు. అది ఇక్కడ కొర్నేలియస్ ఇప్పటికీ రక్షింపబడకపోయినా కొర్నేలి అనేటువంటి ఈయన ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆయనలో దైవ జ్ఞానం ఉన్నది, ఒక ప్రేరణ ఉన్నది. అందుకొరకు ఆయనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, బంధువులను, మిత్రులను అక్కడ ఏర్పాటు చేశాడు. ఈ దైవ కార్యంలో వారికి కూడా మేలు కలగాలనేటువంటి మంచి ఆలోచన కొర్నేలికి కలిగింది. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. కొర్నేలి సహజసిద్ధంగా భక్తిపరుడు గనుక, దేవుడే ఏర్పాటు చేసి పేతురుని పంపించాడు గనుక, బహుశా ఆ విధేయతతోని, లేదంటే వారికి ఉన్నటువంటి సంస్కారం వలన, ఆచారం వలన పేతురు కాళ్ళ మీద సాష్టాంగ పడడం జరిగింది. యూదుల ఆచార ప్రకారం అయితే దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మనము నమస్కరించకూడదు, అంటే ప్రణామం చేయకూడదు. అది వారి నియమము, అలాంటి ఆలోచన ఉన్నది. అది ఇప్పటికీ మనకి కూడా మనుషులను దేవుళ్ళుగా మనము చేయకూడదు. కానీ ఒకవేళ వారు మంచివారైతే వారిని ప్రశంసించవచ్చు, వారి పట్ల మనము స్నేహభావాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మనిషికి మనిషి సరెండర్ అయిపోవడము, నువ్వే దేవుడు అనడము, అది చేయకూడదు. చాలా సందర్భాల్లో తెలిసి తెలియక అనేక మంది క్రైస్తవులు ఇలాంటి తత్వాన్ని కలిగి ఉంటున్నారు. అది దేవుని దృష్టిలో తప్పై ఉన్నది. పేతురు ఆ మాట తప్పకుండా చెప్తాడు. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, టాలెంట్స్లో ఉండవచ్చు, సంపదలో ఉండవచ్చు, శక్తి సామర్థ్యాల్లో తేడాలు ఉండవచ్చు, ఉంటవి కూడా. ఎందుకొరకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ప్రత్యేకమైన పర్పస్ కొరకు, ఒక ప్రత్యేకమైన సందేశం కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ కూడా వ్యత్యాసం కలిగినటువంటి వారు, అందరూ సమానులు కాదు. అయితే దేవుని సృష్టి ప్రకారము మనుష్యులుగా అందరం సమానమే. శక్తి సామర్థ్యాలు, తలంతులు, గుణలక్షణాలు కొంచెం వేరువేరుగా ఉండవచ్చు. పర్సనాలిటీ అందరికీ, వ్యక్తిత్వము వారి వారికి ఉంటుంది. కానీ మనుష్యులందరూ సమానము అనేటువంటి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ దినంలో ఇది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకొరకంటే ప్రత్యేకించి మన భారతదేశంలో అనేకులు ఈ రెండు తప్పులు చేస్తున్నారు. ఒకటి, ఎవరినో ఒకరిని బలవంతంగా భారతమాతకి జై అనమండము, జై శ్రీరామ్ అనమండము, బొట్టు పెట్టుకోమనడము, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి కార్యాలు వారి మూర్ఖత్వం వలన చేస్తున్నారు. ఎందుకొరకంటే దేవునికి మాత్రమే మనము ఒబిడియంట్, అంటే లోబడి ఉండాలి. ఈ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆజ్ఞ సెలవు ఉన్నది. దాని ప్రకారము క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, యూదులు కానీ ఎవరు కూడా యెహోవా దేవునికి తప్ప మరి దేనికి
ఆరాధన చేయడం కానీ, పూజించడం కానీ, నమస్కరించడం కానీ చేయరు. అయితే ఏ చెట్టుకైనా, ఏ పుట్టకైనా, ఏ రాయికైనా, లేకపోతే ఏ మనిషికైనా కొంచెం గౌరవప్రదం కనపడితే అందరికీ ప్రణామాలు చేసి మొక్కి పూజించేటువంటి వారు మన భారతదేశ సంస్కృతి ప్రకారము ఇలాంటి ఈ ఏకదేవత ఆరాధనని అర్థం చేసుకోలేరు. అక్కడ కూడా వారికి కూడా తెలియజేయబడింది, ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి అని. దేవుడు ఒక్కడే. అయితే వారి ఫిలాసఫీలో దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించుకోవచ్చు అనేటువంటి ఒక ఫెసిలిటీ వాళ్ళకు ఉన్నది కనుక అందరూ అలా చేయాలని చెప్పి కోరుకోవడం, బలవంతంగా చేయించడం. ఏ నరుడు ఇంకొక నరుని మీద బలవంతం చేయకూడదు. ఈవెన్ ఇంట్లో చిల్డ్రన్స్ను కూడా మనం బలవంతం చేయకూడదు. వారి రుచిని, వారి ఆలోచనలను గుర్తెరిగి వారు దేనిలో ఇంట్రెస్ట్ ఉన్నారో దానిలో వారు ముందుకు వెళ్ళడానికి సహాయపడాలి. కానీ వారి వ్యక్తిత్వము వికాసం చెందడానికి సహాయపడాలి. కానీ మనమేమనుకున్నామో అది మన పిల్లల మీద మనం రుద్దకూడదు. అలాంటి స్థితిలో ఒక మనిషి ఇంకొక సమూహానికి చెందిన మనిషి మీద బలవంతంగా నువ్వు ఇది చెప్పు అది చెప్పు అనడము మా ఘోరమైనటువంటి పాపము. ఆధ్యాత్మికంగా అలాగే లీగల్గా కూడా, చట్టపరంగా కూడా అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యం. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం లేదు. కనుక ఇలాంటి ఆటలు దినదినము పెరిగిపోతున్నాయి. పేతురు ఏమంటాడంటే, నేను కూడా నరుడనే, నీలాంటి నరుడనే. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏ విధమైనటువంటి భేదము లేదు. స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీక్ అని, ఆ కులం, ఈ మతం, అందరూ కూడా నరులే. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఒకరిని ఒకరము ఆదరించుకోవాలి, ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఒకరి కొరకు ఒకరము సహాయపడేటువంటి రీతిలో ఉండాలి. కానీ వేరే ఆలోచనలు కలిగి ఉండి నిత్యము కూడా ఇంకొకరిని కించపరచడానికి, లేకపోతే ఇంకొకరిని తొక్కేయడానికి, ఇంకొకరి దగ్గర ఏం దొరుకుతుందో గుంజుకోవడానికి, ఇవన్నీ కూడా సాతాను వలన కలిగేటువంటి ఆలోచన. ఇవి చేసేటువంటి వారు తప్పకుండా సాతాను సంబంధులే. కొర్నేలియస్ దగ్గర ఎంతో అధికారం ఉంది, సేవకులు ఉన్నారు, ధనం ఉంది, ఏమీ తక్కువ లేదు. అయితే ఆయన గర్వించలేదు. దేవుని ఎడల భయభక్తులు గలవాడై ఎంతో మంచి తాను చేయగలడో తనకి తోచినంత, కుదిరినంత మంచిని చేస్తూ ఉన్నాడు. విధేయత కలిగి ఉన్నాడు. అధికారం అంటే చాలామంది గర్వము నెత్తికెక్కించుకొని ఇతరులను మనుషులుగా చూడడానికి కూడా ఇష్టపడరు. ఒక వ్యక్తి మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు నలుగురు కలిసి వచ్చారు. చాలా చైర్స్ ఉన్నాయి, సోఫాలు ఉన్నవి, కూర్చోమన్నా. అందరూ కూర్చున్నారు, ఒకడు కూర్చోలేదు. ఇంకొకసారి చెప్పాను, కూర్చో నువ్వు కూడా. 2 సార్లు చెప్పాను, వాడు కూర్చోట్లేదు. ఈ కూర్చున్న 3-4లో ఎవరు కూడా వాడిని కూర్చోమని చెప్పడం లేదు. నాకు అర్థం కాలే. సరే మాట్లాడడము, కొంచెం స్నాక్స్ తీసుకోవడం అంతా అయిపోయింది. వాళ్ళు మేము బయలుదేరుతాము, దూరం వెళ్ళాలి, మేము చాలా దూరం అని చెప్పి బయలుదేరి వెళుతున్నారు. సీ ఆఫ్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు వీళ్ళందరూ కూర్చున్నాక వీళ్ళకి డోర్లు వేసి అప్పుడు పోయి ఈ నిలబడ్డ వ్యక్తి కారు స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు డ్రైవరు వాళ్ళతో పాటు కూర్చోకూడదు. విషయం ఏంటంటే వాళ్ళు కూడా సువార్త ప్రకటించేటువంటి వాళ్ళు.
ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పాపులారిటీ ఉన్నవాళ్ళే, వాళ్ళని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. టీవీల్లో ప్రసంగాలు చేస్తారు. ప్రియమైన బిడ్డలారా, సాటి మనిషిని మనిషిగా చూడలేనప్పుడు నీవు క్రైస్తవుడివి కానేరవు. క్రైస్తవుడు కాకముందే కొర్నేలి ఇంత గొప్ప స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అధికారం ఉన్నప్పటికీ తన సేవకులను ప్రేమిస్తున్నాడు. అధికారం ఉన్నప్పటికీ పేతురు తన ఇంటిలోకి రాగానే సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. అది తప్పే అయినప్పటికీ ఆయన ఇంకా క్రైస్తవుడు కాలేదు కనుక వారి ఆచార ప్రకారం అలా చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి గుణము విధేయత కలిగి ఉండడం, తనని తాను తగ్గించుకొని ఉండడం. తన కలిగిన వాటిని బట్టి గర్వించువారు దేవుని దృష్టిలో తనకి దేవుని బిడ్డలు అవ్వలేరు. ఎందుకొరకంటే వారు తమకి కలిగిన వాటిని, అంటే దేవుడు ఇచ్చిన వాటిని నమ్ముకొని వాటిపై గర్వించేటువంటి వారై ఉన్నారు కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసో తెలియకో ఇలాంటి ట్రాప్లో పడుతున్నప్పుడు మనము గుర్తెరగాలి, మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. పేతురు చెప్పినటువంటి మాట, నేను కూడా నరుడనే. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఇప్పుడు వచ్చాడు అసలు విషయానికి. ఈ భావన ఉంది పేతురులో. ఒకానొక సమయంలో అన్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు పౌలు మరి ఇతర క్రైస్తవులు అక్కడికి వచ్చినప్పుడు పేతురు లేచి పారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అది నేర్చుకోలేకపోయాడు అప్పటికి. యేసుక్రీస్తు ప్రభు అయితే పాపులతోని, సుంకరులతోని, సమరయులతోని, ఇంతవరకు ఊరి నుంచి వెలివేయబడేటువంటి కుష్ఠవ్యాధి గలతో వారితో కూడా ఏ భేదము లేకుండా వారిని ముట్టుకోవడము, హత్తుకోవడము, వారితో భోజనం చేయడం అనేక మార్లు ఈ పేతురు చూశాడు. కానీ ఇంకా అది ఆ మనసులో నాటుకోలేదు, మార్చుకోలేకపోయాడు. అయితే దేవుని యొక్క దర్శనము తర్వాత ఆయనలో ఒక వెలుగు వచ్చింది. ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనతని దూరపరుచుకోగలిగి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏమి చెప్తున్నాడంటే, అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. గొప్ప సిద్ధపాటు ఇక్కడ పేతురు కలుగు చేశాడు. ఇంతకుముందు లేదు. ఈ దర్శనానికి ముందు ఇంత విశాలత పేతురులో లేదు. యూదులైతే అదే పట్టుకొని ఏలబడుతున్నారు. బహుశా ఈ దినం వరకు కూడా యూదులు తమని తాము ప్రత్యేక జనాంగంగానే భావిస్తూ ఉండుండొచ్చు అని ఎందుకు చెప్తున్నా అంటే, నాకంత వారితో ఇంటరాక్షన్ లేదు. నేను ఒక్కళ్ళిద్దరు యూదులతో మాట్లాడడం జరిగింది, కానీ అంత విస్తారంగా వాళ్ళ కల్చరు, వాళ్ళు ఏమనుకుంటారు ఇతర మనుషుల గురించి అది నాకు ప్రాక్టికల్గా తెలియదు. అయితే కూడా ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద మూవ్మెంట్ జరుగుతుంది. ఇశ్రాయేలీయులకి ఫలస్తీన్ వారికి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ రెండు రకాల గ్రూపులు ఏర్పడ్డారు. ఇశ్రాయేలు సపోర్టర్స్, ఇశ్రాయేలీయుల కార్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు. అక్కడ అలజడి జరుగుతుంది. సపోర్ట్ చేసేవారు ఏ ఆధారం మీద చేస్తున్నారు, వ్యతిరేకించేవారు దేని కొరకు వ్యతిరేకిస్తున్నారు, అది చాలా పెద్ద
సబ్జెక్ట్ అయి ఉంటుంది. అయితే మనం ఇంతవరకు తెలుసుకునేది ఏంటంటే, ఏ మనుష్యుడు కూడా, పేతురు చెప్తున్నటువంటి మాట, ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఈ దినం మన దేశంలో ఇలాంటి జాడ్యం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి, నా అండర్స్టాండింగ్లో 90% పీపుల్ అందరూ సమానమే అనేటువంటి ఆలోచన కలిగి ఉండలేదు. వాళ్ళు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆస్తిపాస్తులు బట్టి, ఊరును బట్టి, రంగును బట్టి వ్యత్యాసాన్ని చూపించి మేము గొప్ప అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తర్వాత ఇది ఒక బలహీనత మనుష్యుల్లో. ఎదుటివారి బలహీనతలను ఎత్తి చూపి, మాకు ఆ బలహీనత లేదు కనుక మేము గొప్పవాళ్ళం, మాలో ఏ గొప్ప కార్యం ఉంది అనేది ఆలోచన చేయరు. వాళ్ళ బలహీనత నాలో లేదు కనుక నేను గొప్పవాడిని, గొప్పదానను అనుకునేటువంటి మనుషులు ఎక్కువగా ఉన్నారు. సరే, క్రీస్తుని నమ్మని వారిలో ఉంటే వారికి ఇంకా వెలుగు లేదు కనుక అంధకారంలో ఉన్నారు అనుకోవచ్చు. రక్షణ పొందాము, యేసుని నమ్మాము, పరలోక యాత్రని మేము ప్రారంభించామని చెప్పేవారిలో కూడా ఇలాంటి బలహీనత కనిపిస్తుంది. ఇది జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. లేనట్లయితే నీవు అనుకున్నటువంటి లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యాన్ని చేరలేవు. పౌలు చెప్పినటువంటి ఆ మాట చెప్పలేము. నా పరుగు తుదముట్టించి తిని జీవ కిరీటం కొరకు ఎదురు చూస్తున్నాను, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఎప్పుడు సరి చేసుకునేవాడు పౌలు. గురి తప్పానా, ఇంకేటనబోతున్నానా? అది ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము చేయాలి, క్షణక్షణం చేయాలి, ప్రతి అడుగులో చేయాలి. ఎటువైపు పడుతుంది నా అడుగు? గురి యొద్దకే నేను పోతున్నానా, తప్పిపోతున్నానా? ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. లేనట్లయితే ఆశించినది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృపను మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభు నీవు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా నేను, కృష్ణందు ప్రియమైన బిడ్డలారా, పేతురు చాలా క్లారిటీగా ఉన్నాడు. నన్ను పిలిపించిన కారణం ఏంటి చెప్పమని. అలాగే కొర్నేలి కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. నాకు దర్శనమందు దేవుడు నిన్ను పిలిపించుకొని నీ మాటలు వినమని సెలవిచ్చి ఉన్నాడు. ఆ ఇంటిలో ఉన్న వారందరికీ రక్షణ కలుగబోతుంది. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఒక మంచి మాట, వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నాము. మన కూడికలలో, క్రైస్తవ కూడికలలో కూడా వాక్యాన్ని బోధించేటువంటి వారు తప్పకుండా ఈ సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క మాటలు జనులకు తెలియజేయాలి.
దేవుని యొక్క సందేశాన్ని జనులకు అందించాలి. సొంత జ్ఞానము లేదంటే సొంత స్వార్థపరమైనటువంటి బోధలు, సొంత లాభము కొరకు బోధలు, లేదంటే ప్రజలను సత్యము వైపు కాకుండా అంధకారం వైపుకు నడిపించి వారు తమ చెప్పుల చేతల్లో ఉండేట్లుగా క్రిటికల్ థింకింగ్ కలిగి ఉండి అలాంటి మాటలను బోధించేటువంటి వారు జ్ఞాపకం పెట్టుకోవాలి. పేతురు చెప్పినటువంటి మాట, ఇక్కడ కొర్నేలి చెప్పినటువంటి మాట, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పారు. బోధించేటువంటి వారు ప్రభు ఆజ్ఞ ఇచ్చినటువంటి మాటలు, అంటే ఒక సందేశాన్ని ఇచ్చే ముందు, మెసేజ్ అంటే ప్రసంగం చేసే ముందు, లేదా ప్రజలకు దైవ వాక్యాన్ని అందించే ముందు, జీవాహారాన్ని అందించే ముందు సిద్ధపాటు ఉండాలి. ప్రజల యొక్క అవసరాలు, వారి ఆధ్యాత్మిక స్థితిగతులు తెలుసుకొని ఉండాలి. వారిని దేవుని గురివైపుకి నడిపించడానికి అవసరమైనటువంటి మాటలు వారికి బోధించాలి. వారి ఆధ్యాత్మిక క్షేమాన్ని మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొర్నేలియస్ అయితే వినడం కోసం ప్రార్థన చేశాడు. బోధించేటువంటి వారు కూడా బోధించడం కొరకు ప్రార్థన చేయాలి. ఆటపాటలతోని లేదా టాలెంట్ చూపిద్దామని లేదా జనం వస్తున్నారు కదా రెచ్చిపోదామని అనుకున్నట్లయితే బహుశా దేవుని దృష్టిలో మనము సరైనటువంటి కార్యము చేయడం లేదని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే కూడికల్లోనికి వచ్చేవారు కూడా నేను దైవ వాక్యాన్ని వినడానికి వెళుతున్నాను, అక్కడ వీళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఆహా ఓహో చప్పట్లు కొట్టేదానికి కొంతమంది కొట్టిస్తుంటారు కూడా, చప్పట్లు కొట్టు, హల్లెలూయా చెప్పు, ఆమేన్ చెప్పని, ఇలాంటి ప్రాక్టీసెస్ మొదలుపెట్టారు. ఓకే, అవి దేని కొరకు వారు చెప్తున్నారు అది వేరే విషయం. కానీ వినేటువంటి వారు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూడికల్లోనికి వెళ్ళినప్పుడు ఈ దినం దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనస్సులో ఉంచుకొని ఆ సిద్ధపాటు కలిగి ఉండి కూడికల్లో చేరుకోవాలన్నమాట. ఇక్కడ కొర్నేలి చక్కగా చెప్తున్నాడు, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లా నేను, ఇప్పుడు పేతురు మీద చాలా భారం ఉంది. ఈయన రోమా అధిపతి, శతాధిపతి అయి ఉన్నాడు, వారి కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు. ఈయన యూదుడు, వారు యూదేతరులు. దేవుని వాక్యాన్ని వినడానికి వారు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పేతురుని పంపించి ఉన్నాడు. ఇప్పుడు పేతురు నోటి వెంబడి దేవుని వాక్యం ఎలా వస్తుందో చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటే, అప్పటి వరకు బహుశా పేతురు ఏమనుకుంటున్నాడంటే యూదులకు, ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు. ఇది చాలా విశాలంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. వీరిని ప్రత్యేక జనాంగంగా ఎంచుకున్నప్పటికీ కేవలం వీరి కొరకు మాత్రమే ఆయన దేవుడు కాదు, సృష్టికర్త ఆయన. ఈ సృష్టి అంతటికి కూడా ఆయనే దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఏమి ఆరాధిస్తున్నా, దేన్ని పూజిస్తున్నా అది నీ ప్రాబ్లం. కానీ సృష్టి అంతటికి ఆయనే దేవుడు. నిన్ను కూడా నిరూపించింది ఆయనే. ఆయన్ని వదిలి సృష్టిని, సృష్టిలో ఉన్న వాటిని, సొంతగా చేసుకున్న వాటిని పూజిస్తాను
నాకు అదే ఇష్టము, లేదంటే మేము 10 మంది ఉన్నాం కనుక మేము చేసేది నువ్వు కూడా చేయాలి, ఇవన్నీ కూడా సాతాను కార్యాలు, సాతానుచే ప్రేరేపించబడిన కార్యాలు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూదులు కూడా మార్గం తప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సరిచేశారు. అలాగే ఏ మతం వారైనా సరే పాతకిల్లినటువంటి, షూట్ కానటువంటి, అర్థం కానటువంటి ఆచారాలు, వ్యవహారాలు, పూజలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అర్థం చేసుకోవాలి. ఆ మాటలు అర్థమైనప్పుడు సత్యం తెలుస్తుంది, వెలుగు వస్తుంది. అప్పుడు చేసేటువంటి వ్యర్థమైనటువంటి కార్యాలు వదిలి సరైనటువంటి మార్గంలో రాగలరు. లేదు నాకు నా మతమే ముఖ్యం అంటే ఇప్పటికీ యూదులు ఉన్నారు. అలానే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణని కోరుకోవడం లేదు. అలాగే అనేక మతస్థులు ఉన్నారు. ప్రతి వారు కూడా మా మతం గొప్పది, మా మతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అవి గొప్పవి అని చెప్పి అనుకోవడం, వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మిగతా వారిని హింసించటం ఈ భూమిపై సహజమైపోయింది. అది మహాఘోరమైనటువంటి పాపం, అది తెలియడం లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ పేతురు యొక్క ప్రారంభము దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఈ సత్యం మనం కూడా తెలుసుకోవాలి. నేను నా ఇంటి వారని కాకుండా దేవుడు పక్షపాతి కాదు. సర్వలోకము రక్షింపబడుటకు ఆయన ప్రణాళిక రచించి ఉన్నాడు. దానిలో మనం కూడా ఒక పాత్ర పోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. ఏ మతము, ఏ జాతి, లేకపోతే ఏ రంగు, ఇవన్నీ దేవుడు గుర్తించడు. దేవునికి విధేయులై దేవుని యొక్క ప్రణాళికలకి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న వారిని అందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినది. ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు బయట ఉన్నవి. యూదులకు అర్థం కాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాట ఇప్పుడు పేతురికి అర్థమవుతుంది. ప్రతి జనములోను, ప్రతి దేశంలోను, ప్రతి ఊరిలోను, ప్రతి వాడలోను దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వాడిని, దేవుని గుర్తెరగనప్పటికీ, వేరే రూపంలో దేవుణ్ణి కొలుస్తున్నప్పటికీ, నిజమైనటువంటి నిజాయితీ కలిగి నీతిగా నడుచుకునేటువంటి వారిని దేవుడు రక్షించడానికి ఏర్పాటు చేస్తాడు. అది కొర్నేలి ద్వారా ఆ సత్యం మనకి ఇప్పుడు తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. అంతకుముందు నీవు ఎలాగైనా ఆరాధించి ఉండొచ్చు. ఆ దేవుడని పేరు పెట్టి, ఈ దేవుడని పేరు పెట్టి, లేకపోతే ఆ గ్రంథాలు, మా సంస్కృతులు అని చెప్పి, పండుగలు అని చెప్పి ఆరాధించి ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించబడిన తరువాత, దేవుడు తన ప్రణాళికలను క్రీస్తు ప్రభు ద్వారా నీకు తెలియజేయబడిన తరువాత, నమ్మను అంటే రక్షణని పోగొట్టుకోవడం, నమ్మడం అంటే రక్షింపబడడం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఆ ఇశ్రాయేలీయులను ఆయన ఎన్నుకొని లోకమంతటికీ రక్షణ కలగాలనేది ఆయన ప్రణాళిక అయి ఉంటే, మాకు మాత్రమే యెహోవా దేవుడు అని చెప్పి మూర్ఖత్వం కలిగినటువంటి వారు ఈ యూదులు.
యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు అన్యులైనటువంటి వారికి పరిచయం చేస్తున్నారు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ఇది ఒక మిషన్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించినటువంటి మిషన్ అన్యులందరికీ కూడా రక్షణ కలుగునట్లు ఆయన అందరికీ మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ఆయనైతే వారెవరు యూదులా యూదేతరులా ఇది చూడలేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన అందరికీ బోధించాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. అపవాది చే పీడింపబడినటువంటి వారికి స్వస్థతని అనుగ్రహించటం యేసు ప్రభు ప్రారంభించినటువంటి మహా గొప్ప కార్యం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. వీళ్ళు కొర్నేలి యూదులు కాదు, వాళ్ళు యూదేతరులు కనుక అన్యుడైనటువంటి ఆయనకి యేసుక్రీస్తు ప్రభువుని చక్కగా పరిచయం చేస్తున్నాడు. వారి కొరకు అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారిని స్వస్థపరచు, వారికి దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభువుని ఆ యూదులే మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున తిరిగి లేచాడని, దానికి మేము సాక్షులమని, ప్రత్యక్ష సాక్షులమని, ఆయన తిరిగి లేచిన తర్వాత మాతో ఉన్నాడు, భోజనం చేశాడు, తర్వాత ఆరోహణుడయ్యాడు, దానికి మేము ప్రత్యక్ష సాక్షులము అని చెప్పి తన సాక్ష్యాన్ని వెల్లడిపరచు, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించను. ఒకడు నమ్మినా నమ్మకపోయినా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించి ఉన్నాడు, రాజుగా నియమించి ఉన్నాడు. ఆయన జడ్జిమెంట్ డే వస్తుంది, న్యాయ తీర్పు జరుగుతుంది. అవన్నీ మాకు తెలియదు, అవన్నీ బూటకము, అవన్నీ అక్కడే మీ గ్రంథంలో రాయబడితే మాకు సంబంధం లేదు. నో ప్రాబ్లం, యూ విల్ బి జడ్జ్డ్. దేవుని ఎదుట ఆ వాదనలన్నీ నువ్వు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి బహుమానం పొందుకోవాల్సి ఉంటుంది. ఆయన వదిలిపెట్టడు. ఆ దినాన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కృత్యాలకి, వారి జీవితాలకి వారే బాధ్యులై ఉంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారనెను. మేము ప్రత్యక్ష సాక్షులము. మాకు వెనుక అనేక మంది ప్రవక్తలు కూడా ఈ మాటలు తెలియజేసి ఉన్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగారు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచునుగా వినిరి. గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. పేతురుతో కొందరు
యూదులు వచ్చారు. వారు ముందుగా క్రీస్తును నమ్మినటువంటి వారు. కొర్నేలియస్తో, ఆయన కుటుంబంతో, ఆయన బంధువులు, మిత్రులు ఉన్నారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అందరి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ దిగి రావడం, అంతవరకు యేసు ఎవరో తెలియనటువంటి వీరు కూడా భాషలలో మాట్లాడుచు దేవుని స్తుతించటము అనేటువంటి గొప్ప కార్యం జరిగింది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము ఏర్పాటు చేయగలడా అని చెప్పి వారికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. గొప్ప రక్షణ కార్యం అక్కడ జరిగింది. అన్యజనులలో నుండి దేవునికి సాక్షులు ఏర్పాటు చేయబడ్డారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, పేతురు యొక్క ఈ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నటువంటి మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని తీర్పు ఉంటుంది. మన జీవితాలు దేవునికి ఆన్సరబుల్, జవాబు చెప్పుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ తీర్పు దినాన ఆయనకు మిత్రులుగా మనము తీర్పు తీర్చబడతామా, శత్రువులుగా తీర్పు తీర్చబడతామా, ఆ సమయంలో మనం ఎక్కడుంటాము అనేటువంటి ఆ భయాన్ని మనం కలిగి ఉండాలి. ఆ భయాన్ని వదిలివేసి ఆటపాటలతోని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళిక వదిలివేసి సొంత ప్రణాళికల మీద ఆలోచనలు కలిగిన వారందరూ కూడా ఈ దినం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఊరికినే పంపలేదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్య వ్యాప్తి కొరకు మనం పనిచేయవలసిన వారమై ఉన్నాం. మరొక దినం ఆయన మరలా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. తను నమ్మినటువంటి వారిని, విశ్వసించిన వారిని ఆయన ప్రేమించి వారందరినీ దేవుని రాజ్యంలో నిత్యము స్థాపిస్తాడు. లెక్క చేయక సొంత లాభము కొరకు పనిచేసి, లేదంటే మూర్ఖత్వంలో మాది ఆ మతం, మాది ఈ మతం, మాదే గొప్పది, మా దేవుడు గొప్ప అనుకున్న వాళ్ళందరూ కూడా ఏ సాతాను ప్రభావం వలన దేవునికి విధేయులు కాలేకపోయారో ఆ సాతానునికి సంపూర్ణంగా అప్పగించబడతారు. ఇంకా సాతానుడు వాని ఇష్టం, వీళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. దేవునికి ప్రమేయం లేదు ఇక మీదట. ఆయనను ప్రేమించిన వారితో ఆయన రాజ్యం చేస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, శ్రద్ధ కలిగిన వారమై వాక్యాన్ని తేలిగ్గా తీసుకోకుండా మన జీవితంలో దేవునిచే నడిపించబడుతున్న మనకు ఒక గురి ఉన్నది. మనం జీవించినంత కాలం ఆ గురిని చూసి మనము నడుచుకోవాలి అనే సత్యాన్ని తెలుసుకొని దేవుని రక్షణ మనందరము కూడా పొందుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ కృపా రక్షణను మనం కోల్పోకుండానట్లు భయభక్తులు కలిగిన వారమే శ్రద్ధతో జీవించున్నట్లు తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ, అలాగే ఇంకను క్రీస్తుని తెలుసుకోకపోయినప్పటికీ భయభక్తులు కలిగి నీతితో జీవించున్నటువంటి వారందరికీ త్వరలో రక్షణ కలుగునట్లు తండ్రి అయినటువంటి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదాకాలము కావలి ఉండునుగాక.